ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 26వ తారీఖు యొక్క కుంభరాశి వారికి మరో 40 గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. గ్యారంటీగా ఇది జరుగుతుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మరి ఇంతకీ మరో 40 గంటల్లో కుంభరాశి వారికి సంబంధించినటువంటి వీరి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? ఒక అమ్మాయి మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ వస్తుంది? ఇంతకు అసలు ఆ అమ్మాయి ఎవరు? ఏ విధంగా గోచార ఫలితాలు మీకు ఏ విధంగా ఉన్నాయి? ఇటువంటి ఎన్నో విషయాలు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కాస్త ఎక్కువగానే ఉంటాయి. అధికంగానే క్షమించి అనేకమైన బాధ్యతలను నేర్చుకుంటారు. మంచి స్థితికి చేరుకుంటారు. కుంభరాశి వారు స్నేహితులను చాలా అలవర్చుకుంటారు. స్నేహితులు అయ్యేంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. ఒక పరాయి స్త్రీ వలన ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. క్రీడలు, సాంకేతిక, న్యాయ సంబంధాలలో, వ్యాపార సంబంధాలలో మరో ధైర్యాన్ని తీసుకునే సహాయ నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే పనుల్లో బాగా నష్టాలు సంభవిస్తాయి. ఇక ఈ రోజు కొద్దిపాటి ప్రయత్నం అవసరం అని గుర్తు పెట్టుకోండి. కుంభరాశి వారు ఇకపోతే ఉద్యోగ, వ్యాపార, రాజకీయ అధికారుల ప్రయత్నం తప్పకుండా ఫలిస్తాయి. ఇక మీరు అనేది అప్పులని కూడా తీర్చడం జరుగుతుంది. మీ మాట నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది. అందువల్ల ప్రతి పనిలో నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి. ఇక ఈ రోజు అంటే మీ యొక్క జూన్ 26వ తారీఖు గురువారం రోజున దినఫలాలు మీకు కోరుకున్నది జరుగుతుంది. అందుకే ఈ రోజు అనేది చాలా గొప్ప ఫలితాలు రాబోతున్నాయి. ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంతా మేలే జరుగుతుంది. ఇక ఈ వీడియో ద్వారా మీకు రానున్న రోజుల్లో ఎవరైనా పనులు ప్రారంభించారంటే అది కరెక్ట్ గా టైంలో అనేది చేసుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మీరు అదృష్టం చాలా బాగా పట్టి ఉంది. మీకు ఏ పని చేసినా సరే 100కు 100% పర్ఫెక్ట్ గా సక్సెస్ అనేది అయిపోతుంది. మొదటి నుంచి మీరు కూడా చక్కగా బాగా మీకు రాణిస్తారు. మరో 40 గంటల్లో కుంభరాశి వారికి మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. గ్యారంటీగా ఇది జరుగుతుంది అని అనుకున్నాం కదండి. కానీ ఇక దీని గురించి ఒక రెమినేషన్ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారికి సంబంధించిన 40 గంటల్లో వీరి జీవితం అనుకున్నది సంఘటనలో జరుగుతుంది. ఎన్ని మార్పులు రాబోతున్నాయంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. గ్యారంటీగా ఇది జరుగుతుంది. మరి ఇంతకీ ఆమె ఎందుకు వస్తుంది, ఆమె ఎవరు అని అంటే మరో 40 గంటల్లో ఇక కుంభరాశి వారికి నిజంగా మీరు నమ్మిన నమ్మకమే సరే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అతిగా ఇష్టపడి 1 సైడ్ లవ్ చేస్తున్న మీకు అస్సలు ఈ విషయం ఇప్పటి వరకు తెలిసినటువంటి ఏదైనా సిచ్యువేషన్ లో ఉందంటే అది మీకు దాన్ని బేస్ చేసుకునే అమ్మాయి ఎవరైతే ఉంటారో ఒక అమ్మాయి మిమ్మల్ని బాగా గాఢంగా ప్రేమించి మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరండి. ఈ విధంగా ఎవరైతే కుంభరాశి వారు ఎవరైనా జస్ట్
ఉంటారో వారికి యొక్క సంఘటన జరుగుతుంది. కుంభరాశి వారికి నిజంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి రావడం వల్ల, నిజంగా ఆమె మీ దగ్గరకు రావడం వల్ల గ్యారంటీగా మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి, చోటు చేసుకోబోతున్నాయి. అంటే ఆమె మీ దగ్గరికి వచ్చిందంటే కేవలం ప్రేమించడానికి మాత్రమే కాదు. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు చాలా ఎక్కువగా ఉంటారండి. నిజంగా మీ దగ్గరకు అమ్మాయి అనే నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందామా అని ఎవరైతే అంటారో ఆ అమ్మాయికి ఫేక్ కాదండి, ట్రూ పర్సన్. ఖచ్చితంగా అలాంటి అమ్మాయిలు మీ దగ్గరికి వస్తారు అని అంటే మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ థర్డ్ పర్సన్ వచ్చారని అర్థం చేసుకోండి. ఇక కుంభరాశి వారు అస్సలు ఆ అమ్మాయిని మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల రాబోయే రోజుల్లో మీకు అదృష్టం రెండింతలు కాబోతుంది. ఇప్పుడు మీకు కొంత ఒక అమౌంట్ వస్తుంది అనుకోండి, అంతకు నలుగురు అమౌంట్ మీరు ఇస్తారు. వృత్తి వ్యాపారంగా, ఉద్యోగుల్లో, బిజినెస్ పరంగా, న్యాయపరంగా దానికి సంబంధించిన ఒక అదృష్టం మీకు మరింత రెండింతలు కాబోతుంది. మీరు అనుకున్న దానికంటే పెద్ద మొత్తంలో సంపాదిస్తారు. రాబోయే రోజుల్లో ఆ అమ్మాయికి సంబంధించిన మీకు జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇక మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమండి కుంభరాశి వారికి. ఇక ఈ విషయం చాలా అంటే చాలా వ్యాపార రంగాలలో అస్సలు తిరుగు అనేది ఉండదు. ఇక ఎవరైతే బిజినెస్ చేస్తారో వారు నెంబర్ 1 గా రాణిస్తారు. లాభాలు వస్తూనే ఉంటాయి. ఇక మీ వద్ద పనిచేసే వర్కర్స్ మిమ్మల్ని వస్తున్నటువంటి సపోర్ట్ మీకు బాగా వర్క్ చేయడం వల్ల బిజినెస్ లో ఎలాంటి నష్టాలు రావు. ఇక మీరు వృద్ధిలోకి కూడా వస్తారు. మీకే ఏ బిజినెస్ అయినా మరింత రాని వస్తారు. ఇక దీంతో మీరు నలుగురిలో 4 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి అయితే సంపాదించుకుంటారు. అలాగే చిన్ననాటి ప్రయత్నంలో సక్సెస్ కంపెనీ అనేది అవుతుంది, ఆఫర్ అనేది వస్తుంది. ఇక మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇకపోతే మీలో జీవితంలో బిజీగా ఉన్నవారు ఎవరు ఉంటారో మీ యొక్క వారు వ్యక్తులు ఈ విషయంలో మంచి వృద్ధిలోకి రాణిస్తారు. దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి రెమ్యునేషన్ పొందుకోవడం అనేది జరుగుతుంది. హ్యాపీ లైఫ్ తో లీడ్ చేస్తూ ఉంటారు. అన్ని రంగాలలో కూడా బాగా ఎన్నో లాభాలు రాణిస్తారు. ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ రోజు సంపాదించిన రాశి ఫలాలు ఉన్నాయండి. ఇక కదండి, చూశారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో చేయవలసినటువంటి సంఘటనలు ఏంటి, ఇక మరో 40 గంటల్లో వీరికి ఏం జరుగుతుంది, వీరి జీవితం ఎటు మలుపు తిరగబోతుంది అనేది ఇక ముందు మనం అన్ని విధాలుగా తెలుసుకుందాం కదండి.